కడప జిల్లా బద్వేల్ సుందరయ్య కాలనీ అంగన్వాడీ భవన నిర్మాణ పనులను పూర్తి చేయాలని సిఐటియు డిమాండ్ చేస్తుంది. సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటియు బద్వేలు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య కాలనీలో అసంపూర్తి నిర్మాణంలో ఉన్న అంగన్వాడీ శాశ్వత భవనాన్ని సిఐటియు సభ్యులు సందర్శించారు. ఈ సందర్భంగా సిఐటియు పట్టణ కన్వీనర్ కె నాగేంద్రబాబు మాట్లాడుతూ 4 సంవత్సరాల క్రితం నిర్మించిన అంగన్వాడీ శాశ్వత భవన నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాలేదన్నారు. దాంతో సుదూర ప్రాంతాల్లో ఉన్న అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి పౌష్టికాహారం తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి అంగన్వాడీ భవనాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. చర్యలు అంగన్వాడీ భవనాన్ని పూర్తి చేయని కాంట్రాక్టర్ పై చర్యలను అంగన్వాడీ భవనాన్ని పూర్తి చేయని కాంట్రాక్టర్ పైన చర్యలను బద్వేలు మున్సిపాలిటీ 18వ వార్డు సుందరయ్య కాలనీలో అసంపూర్తిగా ఉన్నటువంటి అంగన్వాడీ భవనాన్ని ఈరోజు సందర్శించడం జరిగింది. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మేము మాట్లాడడం జరిగింది. ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ అంగన్వాడీ భవనాన్ని గత 5 సంవత్సరాల క్రితం ఇక్కడ శాశ్వత భవనాన్ని నిర్మించాలనేటువంటి సదుద్దేశంతో నిర్మాణ పనులు పూర్తి చేసి ఇక్కడ అసంపూర్తిగా నిర్మాణాన్ని మధ్యలోనే ఆపేసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఈ కాలనీలో ఒక శాశ్వతమైనటువంటి భవనం లేక అద్దె భవనంలో కాలనీకి దూరంగా అంగన్వాడీ కేంద్రాన్ని నిర్వహించడంతో ఈరోజు ఈ కాలనీలో ఉన్నటువంటి గర్భిణీలు కానీ బాలింతలు కానీ లేకపోతే చిన్న పిల్లలు కానీ ఈరోజు పౌష్టికాహారానికి దూరం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఈ కాలనీ అత్యంత వెనకబడినటువంటి కాలనీ. ఈ కాలనీలో నివాసం ఉన్నటువంటి అందరూ కూడా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి అత్యంత పేదలుగా ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అసంపూర్తిగా నిర్మాణం ఉన్నటువంటి భవనాన్ని వెంటనే తక్షణమే ప్రభుత్వం చర్యలు చేపట్టి పూర్తి చేసి ప్రజల వినియోగంలోకి తీసుకురావాలని, అట్లాగే ఈ భవనానికి సంబంధించినటువంటి కాంట్రాక్టరు